హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మా షోకేస్లో ఉన్న బొమ్మలన్నీ మీకు చూపిస్తాను అనమాట. సో మేము ఎవ్రీ ఇయర్ దివాళీకి బొమ్మలు అయితే పెడతా ఉంటాము. సో అలా కలెక్ట్ చేసిన బొమ్మలు కానీ, మాకు చిన్నప్పుడు వచ్చిన గిఫ్ట్స్ కానీ, మేము చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు కానీ అన్నీ కలెక్ట్ చేసి ఇందులో పెట్టామన్నమాట. సో ఈ షోకేస్ మా మమ్మీ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఎవరిని ముట్టనియదనమాట. ఈ షోకేస్లో చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. సో అలాంటి రేర్ కలెక్షన్ ఉందన్నమాట. సో పాత రకాల బొమ్మలు కానీ, కొత్తగా ట్రెండీ బొమ్మలు కానీ, సో అన్ని రకాల బొమ్మలు అయితే ఈ షోకేస్లో ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ నేనే షాపింగ్కి వెళ్తాను అనమాట. దివాళీకి కొత్త బొమ్మలు పెడతాం కాబట్టి ఆ షోకేస్లో ఉన్న బొమ్మలే మ్యాక్స్ మార్కెట్లో కూడా ఉంటాయి. నాకు అసలు అర్థం కాదనమాట, మా ఇంట్లో ఏవి లేవు, నేను ఏవి తీసుకురావాలని చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. సో అన్ని రకాల బొమ్మలు అయితే మా షోకేస్లో ఉంటాయి. సో మా ఇంటికి మెయిన్ అట్రాక్షన్ ఈ షోకేసే అండి. సో ఎవరైనా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఈ షోకేసే కనిపిస్తుంది అనమాట. సో అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో అందుకని ఈ షోకేస్లో ఉన్న బొమ్మలు ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. సో చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది చూడండి, ఈ రెండు బొమ్మలు నేను దివాళీకి తెచ్చిన బొమ్మలండి. సో ఈ రెండు బొమ్మలు కూడా సేమ్ అంతే అండి, దివాళీకి తెచ్చినవే. ఈ రెండు జంటలు కూడా సేమ్ అండి. సో ఇది చూడండి, ఇది నాకు సీక్రెట్ సంటా గిఫ్ట్ అండి. ఆఫీస్లో వన్ ఆఫ్ మై కొలీగ్స్ క్రిస్మస్ అప్పుడు ఇచ్చారనమాట. ఇవి చూడండి, ఇది మా మమ్మీ పెళ్ళైన కొత్తలో ఉండే అనమాట. ఇవన్నీ వాల్కి తగిలించేవి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. సో ఇది కూడా ఎప్పటి నుంచో ఉందన్నమాట మా షోకేస్లో. ఇది చూడండి, ఇది మా తమ్ముడు తీసుకొచ్చినుండే. ఇవన్నీ ఇంకా చిన్న చిన్నవన్నీ ఇది బర్త్డే గిఫ్ట్స్ అండి. చిన్నప్పుడు మనకి బర్త్డే గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటుండే కదా. సో అలా ఈ బుల్లక్ కార్ట్ గ్లాస్తో తయారైనవి చాలా బాగుంటుంది అది. సో ఇది చూడండి, ఇవి కూడా మనకి చిన్న ఉన్నప్పుడు ఇట్లాంటి గిఫ్ట్స్ ఇస్తుండే అనమాట మ్యాక్స్. సో అవన్నీ భద్రంగా దాచుకున్నాము. ఇది భజన చేసే సెట్ అనమాట. సో ఇది కూడా నేను దివాళీకి తీసుకొచ్చుండే. ఈ బొమ్మ మా అక్కకి కాలేజ్లో ఉన్నప్పుడు మిస్ ఫ్రెషర్ అవార్డు వచ్చిండే అనమాట. సో అప్పుడు తనకి ఇచ్చిన అవార్డు ఇది. సో చాలా బాగుంటుందండి ఇది, నాకు కూడా చాలా ఇష్టం. ఇది నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాండి ఈ బొమ్మ మా ఇంట్లో. సో ఇది కూడా అంతే సేమ్. ఇది నేను చిన్న ఉన్నప్పుడు ట్యూషన్కి వెళ్తున్నాను అనమాట. మా ట్యూషన్ సార్ నా బర్త్డే అప్పుడు ఇది ఇచ్చారు. సో అప్పట్లో బర్త్డే గిఫ్ట్స్ అంటే ఇలాంటి బొమ్మలే ఇస్తుండే. ఇది చూడండి, ఇది లయన్. ఇది మా అన్నయ్య వాళ్ళు సింగపూర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చినుండే అనమాట. సో ఇంకా ఇవి చిన్న చిన్న బొమ్మలన్నీ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్సే మాకు. ఇది కూడా నాకు బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ అండి. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నా స్కూల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్. ఇది కూడా సేమ్ అంతే. ఇంకొక ఫ్రెండ్ నా 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇచ్చినది బర్త్డే గిఫ్ట్. సో ఇది ఈ రెండు మాత్రం నేను దివాళీకి తెచ్చిన రెండు బొమ్మలు అండి. సో ఇది కూడా సేమ్ నాకు బర్త్డేకి వచ్చిన గిఫ్టే అండి. ఇది ఇంకా మా మమ్మీవి. సో ఇది కింద సెల్ఫ్లో ఉన్న బొమ్మలండి. సో ఇవి కూడా ఎప్పటి నుంచో ఉన్నవి. ఇది చూడండి, ఇది మీరాబాయి నేను దివాళీకి తెచ్చిన గిఫ్ట్ అండి. ఇది కూడా వెన్న చిల్కేది కృష్ణుడిది. ఇది కూడా నేను దివాళీకి తెచ్చిందే. సో ఇవి చూడండి, ఈ 4 బర్డ్స్ కూడా నేను రీసెంట్ దివాళీకి తెచ్చిన 4 బర్డ్స్ అండి. సో చూడగానే చాలా క్యూట్గా, చాలా ముద్దుగా అనిపించాయి. అందుకనే ఇవి తీసుకున్నాను ఈసారి. సో ఇది చూడండి, ఇది వినాయకుడు మెటల్ చూడండి. ఇట్లాంటివన్నీ మా అమ్మమ్మ ఎవ్రీ దివాళీకి మా మమ్మీకి పంపిస్తారనమాట. సో చూడండి, కృష్ణుడు ఇవన్నీ పంచలోహాలతో తయారైనవి అనమాట. ఇది చూడండి, చిన్న చిన్న బిందెలు నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్నాయి అనమాట. ఇది కూడా సేమ్ మా అమ్మమ్మ పంపించారు. ఈ ఆవు కూడా మా అమ్మమ్మ పంపించారండి, పంచలోహాలతో తయారైనది ఇది.
సో ఇది చూడండి, ఈ ప్యారెట్ మా అక్కకి నర్సరీలో ఉన్నప్పుడు రైమ్స్ చెప్పినప్పుడు వచ్చిన ప్రైజ్ అనమాట ఇది. సో ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఇప్పటికీ ఇవన్నీ మా మమ్మీ చాలా భద్రంగా దాచిపెట్టారు. సో ఇది చూడండి, ఇవి చెక్క బొమ్మలు అనమాట. సో ఈ రోజుల్లో అయితే ఇట్లాంటి బొమ్మలు ఎక్కడ దొరకవండి. సో ఎప్పుడో మా మమ్మీకి పెళ్ళి కానప్పటి నుంచి ఉన్నాయన్నమాట. సో తనకి ఇష్టమని చెప్పి తనతో పాటు తెచ్చుకున్నారు. ఈ కప్స్ అసలు కూడా అంతే అండి. సో నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్నాయన్నమాట ఇవి. ఇందులో మేము చిన్న ఉన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు కొన్ని ఇందులో ఉన్నాయన్నమాట. ఈ భారత్ సెట్ కూడా నేను దివాళీకి తెచ్చిందే. ఈ బొమ్మలు చూడండి, ఇవైతే పాతకాలం బొమ్మలు అన్నమాట. సో పడేయకుండా భద్రంగా దాచుకున్నాము. ఇప్పుడు ఈ కాలంలో అయితే ఇట్లాంటి బొమ్మలు అయితే అసలు ఎక్కడ దొరకవు. సో చూడండి, నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన గిఫ్ట్ అండి ఇది. గుర్తుండడానికి వెనక నేమ్ కూడా రాసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది కూడా నాకు 10th క్లాస్లో వచ్చిన బర్త్డే గిఫ్ట్ అండి. సో అప్పట్లో బర్త్డేస్ ఉంటే ఇలాంటివి గిఫ్ట్స్ షేర్ చేసుకునే వాళ్ళు. సో చూడండి, ప్లాస్టిక్ చెట్లు కూడా ఎంత క్యూట్గా ఉన్నాయో. సో చూడండి, ఇంతగానం ప్లేస్ ఖాళీగా ఉంది కదా. సో రీసెంట్గా క్లీన్ చేసినప్పుడు కొన్ని ఖరాబ్ అయిపోయినాయి, తీసేసినాం అనమాట. సో అందుకని కొంచెం అన్న ప్లేస్ అనిపిస్తుంది. లేకపోతే అసలు మొత్తం సెల్ఫ్లో ఎక్కడ ప్లేస్ ఉండకపోయేది, అన్నిగానం బొమ్మలు ఉంటుండే. సో ఈ షోకేసే కాదండి, మా ఇంట్లో ఇంకా స్టిక్కర్స్, వాల్ స్టిక్కర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట. సో ఎంటర్ అవ్వగానే వాల్ స్టిక్కర్స్ అని ఎక్కడ ఉన్నారు ఏంటి అని చాలామంది అడుగుతుంటారు. సో అవి కూడా బెడ్రూమ్స్లో కూడా నేను పెట్టాను అనమాట. సో అవి కూడా మీకు చూపిస్తాను. సో అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.